ఈరోజు రైతాంగం జనరేటర్లు పెట్టుకొని ఈరోజు ఆక్వా సాగు చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, జనరేటర్లకు పెట్టుకొని ఆక్వా రైతులు సాగు చేయాలి అని అంటే ఇది సాధ్యమయ్యేదా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అదే మన హయాంలో రైతన్నలకు తోడుగా ఉండేట్టుగా సీడు, ఫీడు, నీటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ, వీటి అన్నింటి కోసం అని చెప్పి ఏకంగా 35 ఆక్వా ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబులు మనం తీసుకొచ్చి పెట్టాం. అంతేకాకుండా ఏకంగా 782 ఆక్వా 782 ఆర్బీకేల పరిధిలో ఏకంగా ఫిషరీస్ అసిస్టెంట్లను అంటే ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను తీసుకొని వచ్చి ఈ 782 ఆర్బీకేలలో వీళ్ళను నియామకం చేశాం. వీళ్ళ చేత, ఆ ఆర్బీకేల చేత, ఈ పట్టభద్రుల చేత, ఈ ఆక్వా ల్యాబుల చేత ప్రతి రైతాంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. మన హయాంలో ఏకంగా 120 రోజుల పాటు 150 రోజుల పాటు ఉండే సీడు ఈరోజు కేవలం 90 రోజులకు మించి బ్రతకని పరిస్థితిలోకి ఈరోజు ఆక్వా రంగంలో రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు. ఈరోజు జబ్బులు పెరిగిపోయాయి. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన నర్సాపురంలో నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే అందులో క్లాసులు కూడా మొదలు పెడితే డబ్బులు కూడా శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నాం. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ కూడా పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితులే ఈరోజు మెడికల్ కాలేజీల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి.